పిల్లల కోసమే పిల్లల జీవితాల్లో అద్భుతంగా మార్చాలి, అద్భుతంగా తీర్చిదిద్దాలి అనుకునే ప్రతి పేరెంట్ కోసం ఈ వీడియో అండి. స్టార్టింగ్ 2 నిమిషాలు నేను మిమ్మల్ని అందరినీ కొన్ని ప్రశ్నలు అడుగుతాను. దాని తర్వాత ఆ ప్రశ్నలకి సమాధానం కూడా చివరిలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్, అకాడమిక్ ఇయర్ చివరిలో, అంటే పిల్లలు జూన్లో స్కూల్ స్టార్ట్ అయితే చివరిలో అటు ఫెబ్లోనో మార్చిలోనో అప్పుడు కంగారు పడుతూ ప్రాబ్లం ఫేస్ చేయడం రైటా, లేకుంటే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే ప్లాన్ చేసుకోవడం రైటా? అలాగే పిల్లలకు కేవలం చదువు మాత్రమే నేర్పించాలా, లేదా సంవత్సరం మొదలైన దగ్గర నుంచి చివరి వరకు ఏ వయసులో ఏ విషయాలు నేర్పించాలి? మూడోది, సంవత్సరం మొత్తం వేస్ట్ చేసి చివరిలో పిల్లల మీద ఒత్తిడి తీసుకురావడం రైటేనా? నాలుగోది, పరీక్షల ముందు మాత్రమే పిల్లల మీద ఒత్తిడి తీసుకురావడం రైటేనా? ఐదో పాయింట్, వయసుకు తగ్గట్టుగానే పిల్లలకి క్లాస్ మారుతూ ఉంటారు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. అలాగే వయసుకు తగ్గట్టుగా ఏ విషయాలు చదువుతో పాటు పిల్లలకి నేర్పించాలో మీకు తెలియట్లేదా? ఆరో పాయింట్, తరగతి గదులు మారుతున్న దాంతో పాటు పిల్లల ఆలోచనలు కూడా ఎలా మారుతుంటాయి, ఆ ఆలోచన తగ్గట్టుగా ఎటువంటి అలవాట్లు, ఎటువంటి విషయాలు నేర్పించాలో తెలియట్లేదా? ఏడో పాయింట్, పిల్లలకి ఫీజులు కడుతున్నాం కదా, మొత్తం వాళ్ళ స్కూల్లో నేర్చుకుంటారులే, ఆ పుస్తకాల్లో ఉండే విషయాలు సరిపోతాయని చెప్పి అనుకోవడం రైటా, లేదా పుస్తకాలతో పాటు జీవితంలో ఉండే ప్రతి విషయాన్ని తల్లిదండ్రులు వయసుకు తగ్గట్టుగా ఎలా నేర్పించాలో తెలియట్లేదు? వీటన్నిటికీ మీ దగ్గర కూడా ఇలాంటి ప్రశ్నలు మీ మైండ్లో రన్ అయితే దానికి సొల్యూషన్ నేను ఇస్తానండి. చాలామంది పిల్లలకి సంవత్సరం మొత్తం కేవలం చదువు, అది సబ్జెక్టులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని చెప్పి ఆ సబ్జెక్టులు మాత్రం నేర్పిస్తూ వయసులో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పాయింట్ ఖచ్చితంగా నేర్పిస్తేనే ఆ పిల్లాడి మానసిక ఎదుగుదల కూడా బాగుంటుందని నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటే చాలామంది పేరెంట్స్, సార్ మాకు ఇప్పటికీ తెలియట్లేదు సార్, ఏ వయసుకు తగ్గట్టుగా ఏ పాయింట్ నేర్పించాలో తెలియట్లేదు అంటూ ఉంటే అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేదో నేను కూడా ముందే వీళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్పి 2 తెలుగు రాష్ట్రాల నుండి మొట్టమొదటిసారిగా, కేవలం తెలుగు రాష్ట్రాలనే కాదు, మన తెలుగు వాళ్ళందరూ ప్రపంచ స్థాయిలో ఎక్కడున్నా సరే ప్రతి పేరెంట్కి హెల్ప్ అయ్యే విధంగా వయసుకు తగ్గట్టుగా, ఇప్పుడు 2వ సంవత్సరంలో మనం టాయిలెట్ ట్రైనింగ్ నేర్పిస్తాం, 1వ సంవత్సరం దాటిన తర్వాత నుంచి అతను అడుగులు వేస్తూ ముందుకెళ్తుంటే మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం. అలాగే ఫైనాన్షియల్, రిలేషన్షిప్, సోషల్ బిహేవియర్, ఇలా ప్రతి అంశాన్ని వయసుకు తగ్గట్టుగా పిల్లలకు కనుక నేర్పిస్తూ ఉంటే వాళ్ళు సమాజంలో ఒక యవ్వన దశ దాటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా బ్రతకగలుగుతాడు. అందుకే నా 12 సంవత్సరాల పిల్లలతో నేను చేసిన రీసెర్చ్ అనుభవం అంతా రంగరించి ఒక సైకాలజిస్ట్గా ప్రతి తల్లిదండ్రుల యొక్క కోరిక ఏంటంటే పిల్లల్లో వ్యక్తిత్వాన్ని, విద్యని, సామాజిక విలువల్ని పెంచుతూ వాళ్ళలో గొప్ప వ్యక్తిత్వాన్ని పెంపొందించాలని కోరుకునే ప్రతి తల్లిదండ్రుల కోసం ఒక సైకాలజిస్ట్గా నా వంతు బాధ్యతగా, సామాజిక విలువల్ని పెంపొందించడానికి నా వంతు బాధ్యతగా నేనేం చేస్తున్నానంటే మీ అందరి కోసం 3 గంటల పాటు ఫ్రీ వెబినార్ పేరెంటింగ్ వర్క్షాప్ నేను నిర్వహిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫ్రీ అండి. తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రతి తెలుగు వాళ్ళు ఎక్కడున్న ప్రతి తెలుగు పేరెంట్ కోసం ఈ వర్క్షాప్ ఆర్గనైజ్ చేస్తున్నాను. సార్ ఎవరు అటెండ్ అవ్వచ్చు? 3 ఏళ్ల వయసు నుంచి 15 ఏళ్ల వయసు పిల్లలున్న ప్రతి పేరెంట్ ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. రెండోది, ఏ రోజు సార్? మే 18వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక 3 గంటల సినిమాకి వెళ్తే దానివల్ల ఎంటర్టైన్మెంట్ వస్తుంది, కానీ 3 గంటలు ఈ సెషన్ అటెండ్ అవ్వడం వల్ల నెక్స్ట్ 1 ఇయర్ మీ పిల్లల మీద ఒత్తిడి లేకుండా మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంత బాగుంటే డెఫినెట్గా సమాజానికి ఒక గొప్ప వ్యక్తులు లాంటి మీ పిల్లల్ని ఇవ్వగలుగుతామని చెప్పి ఆ విషయం గురించి మేము వర్క్షాప్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ వర్క్షాప్ పేరే సూపర్ పేరెంటింగ్ వర్క్షాప్. ప్రతి తెలుగు పేరెంట్ కోసం ముఖ్యంగా చెప్తున్నాను, ఇది ఎవరు అటెండ్ అవ్వచ్చు సార్? ఖచ్చితంగా ఏ ఏరియాని సంబంధం లేకుండా భారతదేశం, ప్రపంచంలో ఉండే ప్రతి తెలుగు వాళ్ళు ఈ సెషన్కి అటెండ్ అవ్వచ్చండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, రిజిస్టర్ చేసుకునేదానికి ఈ కింద కనపడే ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు అక్కడ నా వీడియో ఉంటుంది, దాని కింద రిజిస్టర్ నవ్వు ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీరు వెంటనే రిజిస్టర్ చేసుకోవచ్చు. కేవలం 1000 మెంబర్స్ పేరెంట్స్కి మాత్రమే. ఎందుకు సార్ అందరికని చెప్పారంటే 1000 మెంబర్స్ మాకు జూమ్లో అదే కెపాసిటీ ఉంది కాబట్టి నిజంగా పిల్లల కోసం మేము టైం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, నిజంగా పిల్లల కోసం మేము కొత్త విషయాలు నేర్చుకోవాలని రెడీగా ఉన్నాం అన్న అటువంటి ఆసక్తి గల పేరెంట్స్ కోసమే మేము చూస్తున్నాం. అందుకే కేవలం 1000 మంది మాత్రమే ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు. మిస్ చేయకుండా నిజంగా మీరు మాత్రమే కాకుండా మీ కమ్యూనిటీలో కానీ, మీ నైబర్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ప్రతి ఒక్కరికి ఈ లింక్ని షేర్ చేయండి.
డెఫినెట్గా అకాడమిక్ ఇయర్లో ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళు ఆ ఒత్తిడి తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే అటువంటి బలవన్మరణాలు తగ్గించడానికి ఈరోజు ఒక సైకాలజిస్ట్గా 12 సంవత్సరాల నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగా మీ అందరి సహాయాన్ని కూడా కోరుకుంటున్నాను. దయచేసి ఆ 3 గంటలు మీరు ఎన్నో విషయాల్లో ఎంతో దగ్గర టైం వేస్ట్ చేస్తుంటారు, కానీ ఈ 3 గంటల సంవత్సరం పాటు మీ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందంటే ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే రిజిస్టర్ చేసుకొని ఇమీడియట్గా మే 18వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మీ క్యాలెండర్ మొత్తం బ్లాక్ చేసుకొని అన్ని పనులు పక్కన పెట్టి ఆ రోజు మాత్రం మనందరం కలిసి నెక్స్ట్ 1 ఇయర్ అకాడమిక్ ఇయర్ అందరూ పిల్లలకి వయసుతో తగ్గట్టు మీరు ఏ విషయాలు నేర్పించాలో నేను మీకు చెప్తాను. సో లెట్స్ కనెక్ట్. వీలైనంత మందికి షేర్ చేసి పిల్లల భవిష్యత్తు కోసం మీ వంతు బాధ్యతకు ఒక షేర్ బటన్తో వాళ్ళ భవిష్యత్తు కూడా మారుతుందంటే మీ వంతు బాధ్యత కూడా చూడండి. థ్యాంక్ యూ.